హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉదయం అయితే ఫస్ట్ కాఫీతో మొదలు పెట్టాలి కాబట్టి కాఫీ చేసుకున్నాను. పొంగలి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొంగలి కోసము మిరియాలను అయితే కచ్చా పచ్చాగా దంచుకొని కుక్కర్లో అల్లం కూడా తురుముకుంటున్నాను. అల్లం తురుము పెట్టి రెడీ చేసిన తర్వాత జీడిపప్పులు కూడా ఒలిచి పెట్టి కుక్కర్లో నూనె పోసి స్టవ్ ఆన్ చేసి అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలను వేసాను. జీడిపప్పును కూడా వేసి దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి. అందుకు జీడిపప్పు పలుకులు కూడా వేసాను. చూడండి, జీడిపప్పు పలుకుల తర్వాత మనం జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసుకొని దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న అల్లాన్ని ఇందులోకి వేసుకోవాలి. నేనైతే అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలదిప్పి మనము ముందుగా బియ్యము పెసరపప్పుని నానబెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే ఇంకా ఫైనల్గా ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిదిప్పాలి. కలిదిప్పిన తర్వాత కుక్కర్కున్న విజిల్తో పాటు కుక్కర్కున్న మూతను పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతేనండి, మన టేస్టీ యమ్మీ పొంగల్ అయితే రెడీ. ఈ పొంగలి ఈ వింటర్లో తింటే చాలా మంచిది. ఎందుకంటే మనం ఇందులో మిరియాలు అల్లం యాడ్ చేసాము కాబట్టి గొంతుకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. చూడండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని అయితే తినేసాము. చాలా టేస్ట్గా కుదిరింది. ఇంకా పనులు ఉంటాయి కదా ఆఫ్టర్ టిఫిన్ తర్వాత, అంటే బోకులు తోమేసుకున్నాను. వంట కూడా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్కి నేను చిత్రాన్నము ఉల్లగడ్డ తాలింపు అనేది చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.